లేనటువంటివి కాబట్టి వాటితో చంపాడంటారు. అంటే ఆ రెండు లక్షణాలు కలిగినటువంటి, రెండు రకాల ధర్మాలు కలిగినటువంటి గోళ్ళ వరకు అని చెప్పారు. అయితే గోళ్ళ వరకు జీవం కలవి పెరుగుతాయి. ఖండించినా దుఃఖం ఉండదు. అందువలన జీవం ఉన్నటువంటివి లేనటువంటివి అవుతాయి. జీవధర్మము వ్యక్తమైనటువంటి చోట, వ్యక్తం కాని చోట కూడా చైతన్యం ఉంటుంది. అంటే చైతన్యం ఫలానా చోట ఉంటుంది, ఫలానా చోట ఉండదు అన్నటువంటిది లేదండి. చైతన్యం అన్ని చోట్ల ఉంటుంది. చైతన్యం అన్ని చోట్ల ఉంటుంది. చైతన్యం అనేటువంటిది ఒక చోట ఉండడం, ఒక చోట లేకపోవడం అనేటువంటిది జరగదు. వ్యక్తంగా ఉన్న చోటనే ఉంటుంది, అవ్యక్తంగా ఉన్నటువంటి చోట ఉంటుంది. కయా మర్యాదయా కార్యం మాయావి మాయయా విశేత్ ఆనఖాగ్రేభ ఇత్యుక్త నఖాగ్రేభ్య ఇత్యుక్త్యా మర్యాదో మర్యాదో అతో అస్య భణ్యతే అని వార్తికల్లో చెప్తున్నారు. ఈ ప్రవేశం మాయా విషయం. మాయ చేత మాయ ప్రవేశించినట్టుగా మాయావి నడుస్తున్నాడు. మాయావి అంటే ఈశ్వరుడు. మాయావి మాయ చేత నడుస్తున్నాడు. యథార్థంగా ప్రవేశం అన్నది లేదు. సుమారు ఇవాళ రేపు మనం చెప్పుకునేటువంటి అన్ని శ్లోకాల వల్ల మనకి తెలిసింది ఏమిటంటే ప్రవేశము అన్నటువంటిది లేదు, భ్రాంతి అన్నదే ఉన్నది. ఇదే చెప్తారు సురేశ్వరాచార్యుల వారు. వార్తికంలో అదే చెప్తారు. అనుభూతి ప్రకాశంలో విద్యారణ్యుల వారు అదే చెప్తారు. ఏదో పరమాత్మ రావడం, శరీరంలో ప్రవేశించేయటం, శరీరం నడవడం అన్నటువంటిది ఏం లేదయ్యా. ఇదంతా ఉత్తి మాయా. మాయా అని చెప్పడానికి ఇంత గోల ఎందుకండి? ఒక శ్లోకంతో చెప్పి కొత్త విషయంలో గొడిపోవచ్చును కదా అని అంటే మనం బోల్డని సంశయాలు కలవాళ్ళమండి. అన్నీ చదువుతూ ఉంటేనే మనకు అనుమానాలు ఎక్కువ. దాంట్లో ఏమీ చెప్పకుండా ఉంటే మన సంశయాలు తీరతాయా అని మనకి మన సంశయాలు తీరటానికి చాలా విషయాల్ని చెప్తున్నారు. నఖాగ్రావధి తాకాయస్మాత్ సంవిత్ పుంసో అభిజాయతే అత సామాన్య వృత్యాత్మ ప్రవిశద్దేహమీశ్వర. వాళ్ళ వరకు చైతన్యం తెలుస్తుంది కనుక దానిని హద్దుగా నియమించారు. మాయతో మాయావి తాను సృష్టించినటువంటి సృష్టి యందు ప్రవేశించుట అనేటువంటిది జరుగుతున్నది. ఇదే మాయా విషయమే అని అంటున్నారు. అయితే సామాన్యేన విశేషాచ్చ సిద్ధేహ్యం వ్యాప్య వర్తతే దృష్టాంతాభ్యాం ద్వయీ వృత్తి వివిధాభ్యాం విమోచ్యతే. ఇక్కడ ఒకటి ఏమిటంటే సామాన్య వృత్తితో విశేష వృత్తి వలన కూడా చిత్తు దేహం వ్యాప్య వర్తతే, దేహమునందు వ్యాపించి ప్రవర్తిస్తున్నది. ద్వయీ వృత్తి రెండు వృత్తులు అంటే సామాన్య వృత్తి విశేష వృత్తి కూడా ద్వివిధాభ్యాం రెండు విధములైనటువంటి దృష్టాంతాభ్యాం ఉదాహరణలతో ఇహా ఇచ్చట ఉచ్యతే చెప్పబడుతున్నది. సామాన్య వృత్తితోని విశేష వృత్తితోని ప్రవేశం అన్నటువంటి చెప్తున్నారు. అయితే ఈ సామాన్య వృత్తి అంటే ఏమిటయ్యా, విశేష వృత్తి అంటే ఏమిటయ్యా? మన బృహదారణ్యకంలో వారు ఒక వాక్యాన్ని మాట్లాడేసి వదిలేస్తారు. భాష్యకారులు సామాన్య విశేషాలను వివరించడం, ఇవి రెండు వృత్తులు, ఈ వృత్తుల ద్వారా జరుగుతున్నాయి, ఇవన్నీ మాట్లాడరు ఆయన. కానీ సురేశ్వరాచార్యుల వారు సాక్షాత్తు భగవత్పాదుల యొక్క శిష్యులండి. అంటే పూర్వం శిష్యరికం అంటే ఇప్పుడు మళ్ళా ఎప్పుడో గంట అరగంటో పావుగంటో చదువుకోవటం కాదు. గురువుగారి దగ్గర శిష్యులు ఉండేవాళ్ళు. గురువుగారు ఏదో రోజు ఆయనకి తోచినటువంటి విషయం చెప్తూ ఉండేవాళ్ళు, శిష్యులు వింటూ ఉండేవాళ్ళు, సందేహాలు అడుగుతూ ఉండేవాళ్ళు, మళ్ళీ చెప్తూ ఉండేవాళ్ళు, మళ్ళీ సందేహాలు అడిగేవాళ్ళు. అలాగా గురు శిష్యుల మధ్యన జరిగినటువంటి సంభాషణల చేత బ్రహ్మాండమైనటువంటి జ్ఞానం కలిగేదండి. మనం లౌకికంగా ఉండడం ఎక్కువ అయిపోవటం చేతను
మనం చదువుకుంటున్నటువంటిది అల్పమైపోతూ ఉండడం వలన మనకి గురు శిష్యుల మధ్యన సంభాషణ లేదు కాబట్టి శిష్యుడు అడగడము లేదు, గురువు చెప్పడము లేదు. ఏదో ఆయన పాఠం ఆయన చెప్పుకోడిపోతున్నాడు, మనం విని సంస్కృతం హరతి పాపాని. అయితే ఇక్కడ సామాన్య వృత్తితోనూ విశేష వృత్తి వలన చిత్ శరీరంలో వ్యాపించి ప్రవర్తిస్తున్నది. రెండు వృత్తుల గూర్చి రెండు ఉదాహరణలతో ఇక్కడ చెప్తున్నారు. సామాన్య వృత్యా విశేష వృత్యా చ అవికృతం పరః మాయయా స్రష్ట సృష్టం దేహం ప్రవిష్ట సచ ఆత్మేతి అని భారతీయ భాష్యంలో రాశారు. అంటే సామాన్య విశేష వృత్తులు ఆ అవికారి అయినటువంటి పరమాత్మ మాయతో కూడి తన చేత సృజించబడినటువంటి దేహాల్లో ప్రవేశించాడు. సామాన్య విశేష వృత్తుల చేతను. సామాన్య వృత్తి విశేష వృత్తి వాటిని వివరిస్తారనుకోండి. సామాన్య వృత్తి విశేష వృత్తి అయితే ఎలా ప్రవేశించాడండి? మాయతో ప్రవేశించాడు. ఆయన చేసిన జగత్తు మాయ, ఆ ప్రవేశము మాయ. అంటే ఈ గోలంతా మాయే, అసలు ఎక్కడా ఏమీ లేదు. అంటే ఇక్కడ మాయతో కూడినటువంటి బ్రహ్మ ప్రవేశం చెప్పడం అధ్యాసని దృఢపరచడం. అంటే జగత్తు అధ్యాస, జగత్తు యథార్థం కాదు. యథార్థం కాదు అని చెప్పడానికి దాంట్లో చైతన్యం కూడా ఒక అధ్యాస మాత్రమే. దాంట్లో ఉన్నటువంటి బ్రహ్మ ప్రవేశం కూడా అధ్యాస మాత్రమే. దారుకృత్స్నమా అభివ్యాప్య యథాగ్నిర్దారుణి స్థిత సంవ్యాప్య తద్వదఖిలం దేహమాత్మా వ్యవస్థిత. దారుకృత్స్నం కర్ర అంతటా అభివ్యాప్య వ్యాపించి యథా ఏ విధముగా అగ్ని దారుణి కర్రయందు స్థిత ఉన్నదో తద్వత్ అదే విధంగా అఖిలం సమస్తమైన దేహం శరీరమును సంవ్యాప్య వ్యాపించి ఆత్మా వ్యవస్థిత ఆత్మ ఉన్నది. అంటే కర్రలో అగ్ని ఎలా అయితే ఉన్నాదో అంతటా ఉన్నాదో అలాగే శరీరంలో ఆత్మ ఉన్నది అన్నాం. కర్రలో అగ్ని అంతటా వ్యాపించి ఉన్నట్లు శరీరం అంతటా ఆత్మ వ్యాపించి ఉన్నది. ఇది సామాన్య వృత్తికి ఉదాహరణ. ఇక్కడ వృత్తులు రెండని చెప్పాడు కదా, దాంట్లో సామాన్య వృత్తి అంటే ఇది కర్రలో అగ్ని ఉన్నట్టుగా అని. విశ్వంభరోగ్నిర్విజ్ఞేయో విశ్వస్య భరణాదిహ దారుకృత్స్నమభివ్యాప్య యథాగ్నిర్దారుణి స్థిత అని వార్తికం. ఇక్కడ విశ్వంభరమైనటువంటి అగ్ని అంటే విశ్వాన్ని భరించేటువంటి అగ్ని, సామాన్యంగా జగత్తునంతటి భరించేటువంటి మహాభూతమైనటువంటి ఆత్మశక్తి అంతటా వ్యాపించి ఉన్నది. తస్థో అసంవ్యాప్య యథాక్షరపాత్రం క్షరస్పర్ధ శ్రోత్రాది నాడీ మధ్యస్థ తనుమవ్యాప్య సంస్థిత. అయితే విశేష వృత్తి అంటే ఏమిటండి? సామాన్య వృత్తి అంటే కర్రలో అగ్ని ఉన్నట్టుగా అని చెప్పాం. బాగున్నది, అర్థమైపోయిందండి. మరి రెండోది ఏమిటండి? ఏమంటే రెండోది విశేష వృత్తి అంటే ఏమిటండి? యథా ఏ విధముగా క్షురపాత్రం మంగళవాడి పొదిలో, అంటే మంగళవాడి పొది, మంగళవాడి అంటే పూర్వం ఈ గడ్డాలు గీసేవాళ్ళు, బుర్ర కత్తిరించేటువంటి వాళ్ళు, వాళ్ళ దగ్గర పనిముట్లు కత్తిర, ఆ గడ్డ గీసేటువంటి బ్లేడ్లు పెట్టుకునేటువంటి చాకు, ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉండేవి. అవన్నీ వాడు ఓ చుట్టుకొని ఓ చిన్న దాంట్లో పెట్టుకునేవాడు. దాన్ని పొది అంటారు, మంగళి పొది అంటారు. ఆ మంగళి పొదిలో క్షరహ కత్తి అసంవ్యాప్య, కత్తి మొత్తం అంతటా ఉండదు. ఎందుకంటే కత్తి ఉంటుంది, కత్తెర ఉంటుంది, ఏదో గోళ్ళు తీసేది ఉంటుంది, ఏదో చెవుల్లో గులువి తీసేది ఉంటుంది, అనేక పనిముట్లు వాడి దగ్గర ఉంటాయి. ఆ పనిముట్లు అన్నీ దాంట్లో ఉంటాయి. ఈ ఒక కత్తి అంతటా వ్యాపించి ఉండదు. అసంవ్యాప్య, పూర్తిగా వ్యాపించకుండా, తస్థౌ ఒక భాగమునందు ఉండునో తథా ఆ విధముగా తను శరీరం అంతటిని అవ్యాప్య వ్యాపించక శ్రోత్రాది నాడీ మధ్యస్థ, శ్రోత్ర సంబంధమైనటువంటి
శిరస్సంబంధమైనటువంటి నాడీ మధ్యస్థంలో ఉంటుంది. అంటే ఏమండి, ఇందాకలా శరీరం అంతా ఉన్నదన్నారు, ఇప్పుడు ఒక శిరస్సులో ఉన్నటువంటి నాడుల్లోనే ఉన్నదంటున్నారంటే సాధారణంగా లౌకికంగా కూడా ఈ మెదడుకున్నటువంటి నాడులు కానీ వ్యాపారం దెబ్బతిన్నట్టుగా అయితే వాడు బతికున్నా చచ్చిపోయిన వాడు అయిపోతాడు. ఎందుకోసం? వాడు కోమాలోకి వెళ్ళిపోతాడంటాం కదండి. వాడి జ్ఞాపకం ఉండదండి, వాడు పలకడండి, వాడు మాట్లాడండి, వాడు చూడడండి, వాడు పోల్చడండి. ఇవన్నీ ఎందుకు వస్తాయండి? ఈ శిరస్సు సంబంధమైనటువంటి నాడులు ఈ కింద ఉన్నటువంటి వాటి మీద ప్రభావాన్ని చూపెడితే. కాబట్టి సాధారణంగా ఉండేటువంటి ఆత్మ అన్ని చోట్ల ఆత్మ ఉన్నప్పటికీ కాలు తెగిపోయిందనుకోండి నష్టం లేదు, ఏదో కర్ర పట్టుకొని నడుస్తాం. చెయ్యి తెగిపోయిందనుకోండి ఏదో చేసి మెల్లిగా జీవిస్తాం. బుర్ర తెగిపోయిందనుకోండి మరి జీవించాం. బుర్ర తెగిపోయినటువంటి వాడు మరి జీవించడు. ఎలాగయ్యా అంటే సామాన్య వృత్తితో అగ్ని అంతటా వ్యాపించినట్లు ఆత్మ శరీరం అంతటా వ్యాపించింది అన్నాను. అక్కడ ఉపనిషత్తులో యథాక్షర క్షరధానే అవహిత స్యాత్ అని మంత్రంలో ఉన్నది. అంటే ఉపనిషత్ మంత్రంలో ఉన్నది. విశ్వంభరో వా విశ్వంభర కులాయే తన్న పశ్యతి అని కూడా ఉన్నది. అక్కడ కర్రలో అగ్నివలే శరీరం అంతటా విశ్వాన్ని భరించే ఆత్మ వ్యాపించింది అన్నారు. ఇక్కడ మంగళివాడు కత్తులు పెట్టుకునేటువంటి పొదిలో ఒక మూల ఉండేటువంటి కత్తిలాగా ఉన్నది అన్నారు. అంటే శరీరం అంతటా వ్యాపించకుండా ముఖ్య భాగమైనటువంటి శిరస్సునందలి నాడుల్లో వ్యాపించి ఉన్నది అన్నారు. ఇది విశేష వృత్తి. ఇందాకలా చెప్పింది సామాన్య వృత్తి, ఇప్పుడు చెప్పింది విశేష వృత్తి. రెండు రకాలుగా చెప్పడం ఎలా అంటే ఆత్మదేహమందంతటా చైతన్యం శిరస్సును ఆశ్రయించుంటుంది. ఆత్మదేహమందంతటా ఉన్నప్పటికీ కూడా చైతన్యం శిరస్సును ఆశ్రయించుంటుంది. శిరస్థ నాడులు దూరమైతే, శిరస్సులో ఉన్నటువంటి నాడులు కాని దూరమైతే చైతన్యం నశించిపోతుంది. కాళ్ళు చేతుల్లో నాడులు నరికినా చైతన్యం ఉంటుంది. కాలిపోయినా మాట్లాడతాడు, కాలిపోయినా ఏదో కర్ర పట్టుకోనో మరొకటి పట్టుకోనో నడుస్తాడు, చెయ్యపోయినా ఏదో రకంగా జీవిస్తాడు, కన్నుపోయినా బ్రతుకుతాడు. కానీ శిరస్సులో ఉన్నటువంటి నాడులు తెగిపోతే మాత్రం బతకడు. వాడు బతికినా ఏ పని చేయలేడు, చైతన్యం ఏమీ చెయ్యదు. కాబట్టి శిరస్థ నాడులు దూరమైతే చైతన్యం నశిస్తుంది. కాళ్ళు చేతుల్లో నాడులను నరికినా చైతన్యం పోదు అనే విశేష అర్థాన్ని గురించి ఇది చెప్పారు. సంవ్యాప్య తద్వదఖిలం దేహమాత్మా వ్యవస్థిత అనే వార్తికం సామాన్య వృత్తి. అంతటా వ్యాపించి ఉండడం అనేది సామాన్యం. తస్తవ అసంవాప్య యథా క్షురధానం క్షురస్తథ అన్నటువంటి వార్తికం విశేష వృత్తి. మంగళ పూజలో మంగళకెత్తిలా ఉండడం విశేష వృత్తి. అవి రెండు వార్తికంలో చెప్పిన విషయాలు. క్షుర పాత్రే స్థానభేదాద్ విభజ్యంతే యథా క్షురాః చైతన్యాని విభిద్యంతే తథా నాడీ విభేదతః. కత్తులు పెట్టుకున్నటువంటి వాడు, బ్యాగ్ సర్దుకోవడం వచ్చినటువంటి వాడు బ్యాగులో ఏ జిప్పులో ఏది పెట్టాలి అన్నది వాడి బుర్రలో ఉంటుంది. వాడు టగీమని ఏమండి పాస్ పుస్తకం తీసివ్వండి, ఏ జిప్పులో చేయబెట్టాలి, ఆధార్ కార్డు తీసివ్వండి, ఏ జిప్పులో చేయబెట్టాలి, లేకపోతే ఏమండి ఏదో చెక్కు బుక్ ఇవ్వండి, ఏ జిప్పులో చేయబెట్టాలి, వాడి బుర్రలో ఉంటుంది. వాడు టకాలమని తీసి ఇచ్చేస్తాడు. ఏదో అలాంటి వాడు ఉన్నాడు అనుకోండి, బ్యాగ్లో అన్నీ పడేస్తాడు. ఏమండి మీరు ఏదో కాగితం ఇస్తారా, ఆ కాగితానికి మొత్తం అన్ని కాగితాలు బయట పెట్టి వెతుకుతూ ఉంటాడు. డబ్బులు ఇస్తామా, అన్నీ వెతుకుతూ ఉంటాడు. అంటే ఒక పద్ధతి ప్రకారం సర్దుకోవడం రానటువంటి వాడు ఇలా ఉంటాడు. సర్దుకోవడం వచ్చినటువంటి వాడు మంగళిపుదిలా ఉంటాడు. అంటే వాడు టపీమని కత్తి కావాలి, కత్తిరి కావాలి, కత్తిర టకాలమని తీయాలి. అంతే తప్పించి మొత్తం ఆ డొక్కంతా ఇట్టించటు చేయకూడదు. కాబట్టి క్షురపాత్రే మంగళివాని పుదిలో కత్తులు పెట్టేటువంటి పెట్టెలో
స్థానభేదాత్ ఉంచబడినటువంటి చోటును బట్టి యథా ఏ విధముగా క్షురాహ కత్తులు విభజ్యంతే వేరు చేయబడునో, ఏ కత్తి ఎక్కడ పెట్టాలి అది ఎక్కడ పెట్టాడో అక్కడ పెట్టాడు, అది తీస్తాడనమాట. అలాగే కూడా తథా అదే విధంగా నాడీ విభేదత నాడుల యొక్క భేదాలని బట్టి చైతన్యాన్ని విభిద్యంతే చైతన్యాలు భిన్న భిన్నంగా ఉంటాయి. అంటే కాళ్ళ వైపు వెళ్ళేటువంటి నాడులు, చేతుల వైపు వెళ్ళేటువంటి నాడులు, ఇవన్నీ కూడా బహుశా నాకు బాగా తెలియదు, వైద్య వృత్తి వాళ్ళకి తెలుస్తుంది. అన్నీ ఆ శిరస్సులో ఉన్నటువంటి నాడుల యొక్క ఆజ్ఞ ప్రకారమే పనిచేస్తాయి. అవి ముఖ్యం. వాటితో వీటి కనెక్టివిటీ పోయిందనుకోండి కాలు రాదు, వీటితో కనెక్ట్ పోయిందనుకోండి చెయ్యి రాదు, వాటితో కనెక్టివిటీ పోయిందనుకోండి మాట రాదు, వాటితో కనెక్టివిటీ పోతే కళ్ళు పనిచేయవు, చెవులు పనిచేయవు. ఆ కనెక్టివిటీ ఎక్కడో బుర్రలో ఉంటుంది. ఆ కనెక్టివిటీ దానికి సంబంధం ఉంటేనే పనిచేస్తుంది. ఒకవేళ సంబంధం లేకపోతే అది పనిచేయదు. స్థాన భేదం వలన వేరువేరుగా కనిపిస్తాయి. ఉన్నది ఆత్మ ఉంది, చేతిలోనే ఆత్మ ఉన్నది, కాళ్ళలోనే ఆత్మ ఉన్నది, తొడల్లోనే ఉన్నది, కడుపులోనే ఉన్నది, గుండెల్లోనే ఉన్నది, అన్ని చోట్ల ఆత్మ ఉన్నది. కానీ ఆయా ఉండే స్థానాలని బట్టి వాటిలో భేదాలు ఉంటాయి. మంగళి పొదిలో కత్తిర మొదలైనటువంటి వస్తువులు వేరువేరు స్థానాల్లో ఉంటాయి. వాటి పనిని కూడా వేరువేరు విధాలుగా ఉంటుంది. అలాగే శరీరంలో చైతన్యం ఆయా నాడుల్లో ఉండుట బట్టి ఆ చైతన్యం పని కూడా వేరువేరు విధాలుగా ఉంటుంది. శిరస్సునందు హృదయమందు ఉన్నటువంటి నాడులు జీవాన్ని నిర్దేశిస్తాయి. కొన్ని ఇంద్రియాల్లో ఉన్న నాడులు ఆయా ఇంద్రియాల పనికి మాత్రమే పనికి వస్తాయి. ఇలా చైతన్యం ఏ నాడిలో ఉంటే ఆ వ్యాపారానికి అనుగుణంగా నడుస్తుంది అని భేదాన్ని, ఆ విశేష వృత్తిలో ఉండే భేదాన్ని చెప్పారు. ప్రాప్నోతి వృత్తి ద్వే జీవ స్వప్న జాగ్రత్తవస్థయో సామాన్య వృత్తిమేవైకాం సుషుప్త్యే ప్రతిపద్యతే. అసలు ఈ రెండు రకాల వృత్తులు ఎందుకండి? ఆ చైతన్యం పనిచేస్తేనే కాలు, చెయ్య, ముక్కు, నోరు అన్నీ పనిచేస్తున్నాయి. ఒకటి తెలుసుకుంటే చాలదా? రెండు వృత్తులు ఎందుకండి అని అంటే, స్వప్న జాగ్రత్త అవస్థయో జీవుడు స్వప్న జాగ్రత్త అవస్థయో స్వప్నావస్థ యందు జాగ్రత్త అవస్థ యందు ద్వే వృత్తి సామాన్య విశేషాలనేటువంటి రెండు వృత్తులను ప్రాప్నోతి పొందుచున్నాడు. సామాన్య వృత్తులు, విశేష వృత్తులు కూడా స్వప్నంలోని జాగ్రత్తలోని ఉంటాయి. అంటే అంతటా వ్యాపించి ఉండడం చైతన్యం, అలాగే ఏకదేశంలో వ్యాపించి ఉండడం స్వప్నావస్థలోనే ఉంటుంది, జాగ్రత్త అవస్థలోనే ఉంటుంది. మరి సుషుప్తి అవస్థ యందు ఏకాం ఒక్కటి అయినటువంటి సామాన్య వృత్తిని ప్రతిపద్యతే పొందుచున్నది. ఒక్క సామాన్య వృత్తి మాత్రమే సుషుప్తిలో ఉంటుంది, విశేష వృత్తి ఉండదు. ఎందుకోసం? బుద్ధి పనిచేయడం ఏమి ఉండదు. ఇక్కడి నుంచి ఏ రకాలైనటువంటి సంకేతాలు వెళ్ళవు. మొత్తం శరీరం అంతా ఆత్మ ఉన్నది అంతే. సుషుప్తి అవస్థలో ఆత్మ అంతటా ఉంటుంది. జాగ్రత్త స్వప్నావస్థల్లో రెండు వృత్తులు ఉంటాయి. సామాన్య వృత్తి ఉంటుంది, విశేష వృత్తి ఉంటుంది. జీవుడు స్వప్న జాగ్రత్తలందు సామాన్య విశేషాలనే రెండు వృత్తులనే పొందుతాడు. సుషుప్తి యందు ఒక్క సామాన్య వృత్తినే పొందుతాడు. వృత్తి ద్వే ప్రాప్నుతే అతద్వాన్ స్వప్రజాగ్రత్త అవస్థయో అని కారిక. అయితే వార్తికం. జీవుడు వ్యావృత్తుడు కాడు, అనుగతుడు కాడు, అతనికి వృత్తులు లేవు. అవిద్య చేత సామాన్య విశేష వృత్తుల్ని పొందుతాడు. అతడు సామాన్య విశేష వృత్తుల్ని ఎలా పొందుతున్నాడు? అవిద్య చేత పొందుతున్నాడు. అతడు అతద్వాన్ అంటే వార్తికంలో ఆత్మకు అవి లేకపోయినా, యథార్థానికి ఆత్మకి సామాన్య వృత్తి, విశేష వృత్తి అన్నవి రెండు లేవు. లేకపోయినప్పటికీ అవిద్య వలన పొందబడ్డాయి అని చెప్పారు. అవిద్య వలన పొందాడు, కానీ యథార్థంగా
రెండు వృత్తులు అన్నటువంటివి లేవు. సుషుప్తిలో సంగతి లేకపోవుట వలన సామాన్య వృత్తి చెప్పిన అది అవి కూడా అవిద్యా విషయాలే. సుషుప్తిలో నిద్రలో సంగతి అంటే దేహేంద్రియ సంబంధం లేకపోయినప్పటికీ కూడా అది సామాన్య వృత్తి చెప్పిన ఆ సుషుప్తావస్థ కూడా అవిద్య అన్నాడు. అంటే ఇక్కడ ఈ వివరణ వలన అలాగ కంటిన్యూస్గా వివరణ చేస్తూ ఉంటారు. ఇంత వివరణ భాష్యంలో మనకు కనిపించదు. ఇంత వివరణ అవసరమా కాదా అంటే సురేశ్వరాచార్యులు వారు నేను అనుకోవడం భగవత్పాదుల వారి యొక్క పాదాల దగ్గర చిరకాలం ఉన్నారు కాబట్టి వారు మాట్లాడుతూ ఉన్నటువంటి అలా వింటూ ఉండేవాళ్ళు కాబట్టి వారు కూడా మహా శక్తి సంపన్నులు కాబట్టి వాటన్నిటినీ బాగా వివేచన చేయడం వలన ఇన్ని రకాలుగా మనకు చెప్తున్నారు అని అనుకుంటున్నాను. నేను ఆయన చాలా లోతుగా మాట్లాడుతున్నారు అనుకుంటున్నాను. సామాన్య వృత్తియా శాస్త్ర జీవనాయోపపద్యతే విశేష వృత్తయో దేహే శబ్దాది ఆలోచనోద్గతా. ఇదే రెండు వృత్తులు ఎందుకండి ఏమంటే మీరేవో రెండు వృత్తులు అంటున్నారు కదా, ఈ రెండు వృత్తుల అవసరం ఏమిటండి? ఏదో ఒక వృత్తి చాలదా? మీరు రెండు వృత్తులను ఎందుకు అంటున్నారు అంటే అత్ర ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తుల్లో అంటే జాగ్రత్త అవస్థ తెలివిగా ఉన్నప్పుడు ఇప్పుడు నేను మాట్లాడుతాను, తర్వాత నిద్రపోతున్నాను, తర్వాతనేమో కలలు కంటున్నాను. నేను జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు అన్ని పనులు చేస్తున్నాను కదండి, స్వప్నావస్థలో ఉన్నప్పుడు అన్ని వాసనల్ని అనుభవిస్తున్నాను కదండి, అలాగే సుషుప్తి అవస్థలో ఉన్నప్పుడు ఇంద్రియ సంబంధం లేకుండా ఉంటున్నాను కదండి. ఈ మూడు అవస్థల్లోని కూడా ఏ సామాన్య వృత్తి అన్నటువంటిది ఉన్నాదో సా అది జీవనాయ జీవత్వ కల్పనకు ఉపపద్యతే తగి ఉంది. వాడు బతికున్నాడు అని చెప్పడానికి, మరి బతికున్నాడు అని చెప్పడానికి వాడికి జాగ్రత్త అవస్థలోని స్వప్నావస్థలోని సుషుప్తి అవస్థలో మూడు అవస్థల్లోని కూడా చైతన్యం ఉంటే ఆహా వీడు బతికున్నాడు అని అన్నాం. మూడు అవస్థల్లోని చైతన్యం ఉన్నది కాబట్టి దేహే శరీరమునందు విశేష వృత్తయ అంటే జాగ్రత్త స్వప్నాల్లో మాత్రమే కనిపించేటువంటివి, సుషుప్తిలో కనిపించవు. అవి శబ్దము స్పర్శము మొదలైనటువంటి ఆలోచనోద్గతా అంటే వివేచనా కారణాలుగా కనిపిస్తున్నాయి. సాధారణంగా ఆలోచించడం అనేటువంటిది నిద్రలో జరుగుతుందా? చూడటం అనేటువంటి నిద్రలో జరుగుతుందా? వినటం అనేటువంటి నిద్రలో జరుగుతుందా? ఇవేవి జరగవు. సుషుప్తి గాఢ సుషుప్తిలో ఉన్నప్పుడు మనకి శరీరంతో సంబంధాలు ఏమి ఉండవు, ఇంద్రియాలు ఏమీ పనిచేయవు. ఈ విషయాన్ని బృహదారణ్యంలో అజాతశత్రు బ్రాహ్మణంలో ఎక్కువగా మనకు వివరణ చేస్తారు. జాగ్రత్త స్వప్న సుషుప్తులు మూడింట సామాన్య వృత్తి, జాగ్రత్తలోని స్వప్నంలోని సుషుప్తిలోని మూడిట్లోని సామాన్య వృత్తి ఉంటుంది, చైతన్యం ఉంటుంది. సామాన్య వృత్తి అంటే చైతన్యం ఉంటుంది. అయితే జీవధర్మం కొరకే అది ఉంటుంది, వాడు జీవించి ఉన్నాడు అని చెప్పడానికే ఉంటుంది. స్వప్న జాగ్రత్తల్లో విశేష వృత్తి ఉంటుంది. దేనికోసం? వినడం కోసం, చూడడం కోసం, తాకటం కోసం, మొదలైనటువంటి చేష్టలు చేయడం కోసం. అంటే మొదలైనటువంటి పనులు తన్మాత్ర చేష్టలకు అంటే శబ్ద స్పర్శ రూప రసగంధాలు తన్మాత్రలు. ఆ తన్మాత్రల వల్ల కలిగేటువంటి చేష్టలకి ఉపయోగపడుతుంది విశేష వృత్తి. మహాసత్తా వియజ్ఞేయం కృత్స్నా అర్వాగ్భూ సంప్లుతే వ్యక్తయోన్యా విశేషాస్యు తదసాధారణత్వతః. మహాసత్తా అంటే అక్షరం, అంటే పరబ్రహ్మం. మహాసత్తా అనేటువంటి పదాన్ని పరబ్రహ్మానికి వాడారు. సామాన్య మాత్రం
దానికి ఏ లక్షణాలు ఉండవు. వియత్ అన్నటువంటి శబ్దం ఆ అక్షరానికే పర్యాయ పదంగా వాడారు. అంటే మనకి బృహదారణ్యకంలో కొంత దూరం వెళ్ళిన తర్వాత జ్ఞానకాండలో అవ్యాకృతమైనటువంటి ఆకాశం దేంట్లో ఓతప్రోతంగా ఉంటుంది అని ప్రశ్న వేస్తే గార్గి అనేటువంటి ఆవిడ యాజ్ఞవల్క్యుడు సమాధానంగా తదక్షరం బ్రాహ్మణ అభివదంతి, దాన్ని అక్షరమని బ్రాహ్మణులు చెప్తూ ఉంటారు, బ్రహ్మజ్ఞానులు చెప్తారు అన్నాడు. అంటే అవ్యాకృతమైనటువంటి ఆకాశము ఓతప్రోతముగా ఉండేటటువంటిది అక్షర పరబ్రహ్మము, దాన్నే మహాసత్తా అంటారు. కాబట్టి మహాసత్తా అయినటువంటి అక్షరము, మహాసత్తా అయినటువంటి అక్షరం అది ఎలా చెప్తారండి అంటే అన్నింటి యందు వికార వస్తువులందు అక్షరం వ్యాపించుంటుంది. అక్షరం లేనటువంటి ప్రదేశం ఉండదు. అది మహాసత్తా అనడానికి కారణం ఏమిటంటే అది అన్నింటి యందు వ్యాపించి ఉంటుంది, అన్ని వస్తువుల యందు వ్యాపించి ఉంటుంది. దాన్ని మహాసత్తా అంటారు. శ్రోత్రత్వగాది నాడిస్తం శబ్దాద్యాలోచనాభిధ అన్న ఆలోచనాదిభి చేష్టితం అని విశేషాన్ని గురించి వార్తికంలో చెప్పారు. ఏమిటండి అంటే తన్మాత్ర విషయమే విశేషం. తన్మాత్ర విషయం అంటే శబ్ద స్పర్శ రూప రస గంధములు. ఈ లక్షణాలు దేని నుంచి వస్తున్నాయంటే విశేష వృత్తి నుంచి వస్తున్నాయి. సామాన్య వృత్తి జీవుడు ఉండడం, జీవుడు అన్నిట్లోనే ఉండడం, చైతన్యం అంతటా కనిపించడం సామాన్య వృత్తి. విశేష వృత్తి అంటే ఆ చైతన్యం వల్ల కొన్ని పనులు జరగడం, శబ్దించడం, స్పర్శ, రూపాన్ని దర్శించడం, రసము, అలాగే గంధత్వము మొదలైనటువంటి లక్షణాలు ఏవైతే చెప్పబడ్డాయో ఆకాశాది భూతములకు ఆ తన్మాత్రలు విశేష వృత్తి చేతనే తెలియబడతాయి, సామాన్య వృత్తి చేత కాదు. ప్రవేశ వాక్యం పదశః తాత్పర్యాచ్చ స్ఫుటీకృతం తదునగ్రాహకో న్యాయ ఇదానీం ప్రవిచార్యతే. విద్యారణ్యుల వారు మన చాలా దూరంగా పట్టుకు వెళ్తున్నారు. ఎప్పటి వరకు ఏం చేసావయ్యా అనంటే ప్రవేశ వాక్యం ప్రవిష్ట అనేటువంటి మంత్రంలో ఉన్నటువంటి పదానికి, అంటే సయేషయ ప్రవిష్ట అన్నటువంటి దాంట్లో ప్రవిష్ట అన్నటువంటి పదానికి పదశః అంటే వేరేగా ఒక్క పదాన్ని గ్రహించి ప్రతిపదాన్ని వేరు చేసి అర్థం చెప్పడం, తాత్పర్యాచ వాక్యార్థం చెప్పడం, స్ఫుటీకృతం పూర్తయిపోయింది. మేము అయా సయేషయ ప్రవిష్ట అన్నటువంటి వాటికి పదార్థం చెప్పేశాం, వాక్యార్థం చెప్పేశాం. తదనుగ్రాహక ఆ అర్థాన్ని వివరించడానికి మీరు తీసుకున్న న్యాయ హేతువు ఇదానీం ఇప్పుడు ప్రవిచార్యతే విచారణ చేస్తున్నాం. అంటే ఏదో మేము అర్థం చెప్పాం, మీరు వినండి, మేము చెప్పిందే కరెక్టు, మీరు మరి ఇంక ప్రశ్నలు వేయడానికి వీల్లేదు, అనడానికి వీల్లేదు. ఎందుకంటే సురేశ్వరాచార్యుల వారు గొప్ప శాస్త్ర పండితులు, విద్యారణ్యుల వారు గొప్ప శాస్త్ర పండితులు. వాళ్ళిద్దరూ కూడా ఏదో పదాలనే తీసుకొని నోటుకొచ్చిన అర్థాలు రాసి ఏమండి ఈ అర్థం సరిపోయింది అని తీసుకోండి అనవలసిన వాళ్ళు కారు. శాస్త్రబద్ధంగా అది అవునా కాదా చెప్పాలి. చెప్తున్నావు ఇప్పుడు సయేషయ ప్రవిష్ట అనే శృతిలోని ప్రతిపదాన్ని విచారణ చేయడం, తాత్పర్యాన్ని చెప్పడం జరిగింది. ఆ విషయాలకు వివరించడానికి హేతువులు ఏమిటయ్యా, కారణాలు ఏమిటి, నీ దగ్గర ఏమిటున్నాయి న్యాయాలు, అవి చెప్తాం. దేవదత్త పరిచ్ఛిన్న సాంశ్చ అతో గృహం విషేత్ నిరంశ సర్వగశ్చాత్మ కథం దేహే విషేదసో. ఇప్పుడు ముందు ఆక్షేపం చెప్తున్నారు. ఏమయ్యా, దేవదత్తుడు అనేటువంటి వాడు ఉన్నాడు, వాడు వ్యక్తి, వాడు ఇంట్లోపలికి వెళ్ళాడు, అర్థమైంది. ఏమయ్యా, ఆత్మ అనేటువంటిది
అలా వేరే వ్యక్తి కాదు కదా, అంతటా ఉండేటువంటిది కదా అని మళ్ళీ ప్రవేశించడం ఏమిటయ్యా? నువ్వు ఏదో చెప్పావు, నేను ఏదో విన్నాను అని అంటే కుదరదు కదయ్యా. దేవదత్త, దేవదత్తుడు అనే ఒక వ్యక్తి పరిచ్ఛిన్న, దేశకాల దేహాల చేత వేరు చేయబడినటువంటి వాడు. సాంసశ్చ, అవయవాది విభాగాలు కలవాడు. వాడికి ఆకారం, కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు ఉన్నాయి. అత అందువలన గృహం విషేత్, అందువల్ల వాడు ఇంట్లో వెళ్ళాడు, ఒప్పుకున్నాం. ఏమంటే ఇంట్లోకి దేవదత్తుడు వెళ్ళాడా? వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు? కాళ్ళతో వెళ్ళాడు, శరీరంతో వెళ్ళాడు, చూశాం మేము, సరిపోయింది, బాగానే ఉన్నాడు. అత అందువలన గృహం విషేత్, ఇంట్లో ప్రవేశించాడు అన్నట్లో దోషం లేదు, దాంట్లో ఏం తప్పులేదు. అసౌ ఆత్మ, ఈ ఆత్మ నిరంశ, అవయవాలు లేనటువంటిది. ఈ ఆత్మకి అవయవాలు లేవు కదండి, కాళ్ళు లేవు, చేతులు లేవు, ముక్కు లేదు, నోరు లేదు, ఏమీ లేదు, శరీరం లేదు. సర్వగశ్చ, అంతటా ఉన్నది. పోనీ ఏమండి, ఏదో రామసుబ్బారావు గారిలో ఆత్మ ఉన్నది, ఈ ఆత్మ వెళ్ళి మరోలో ప్రవేశించింది అంటే పోనీ అర్థం ఉన్నది. అందరిలోనే ఆత్మ ఉన్నది, మరి వేరేగా ప్రవేశం ఏమిటండి? సర్వగ, అన్ని జీవుల్లోనే ఉన్నటువంటిది. అసలు సర్వగ, ఈ ఆత్మ అంతటా ఉన్నటువంటిది. నిరంశ, అవయవాలు లేనటువంటిది. అంతటా ఉన్నటువంటిది, అవయవాలు లేనటువంటిది. కథం, ఏ విధంగా దేహ విషయ శరీరంలో ప్రవేశిస్తుంది? దానికి అవయవాలు లేవు, అది అంతటా ఉండేటువంటిది. అటువంటిది ప్రవేశం ఎలాగయ్యా? ప్రవేశం అన్నటువంటి పదం ఎలా వాడతావయ్యా? అవయవ విభాగం కలిగి శరీరాదుల చేత వేరైనటువంటి వాడు గృహం అనేటువంటి దాంట్లో ప్రవేశించడం తప్పు కాదు. అవయవ విభాగం లేనివాడు, అంతటా ఉన్నవాడు అయిన ఆత్మ శరీరంలో ఎలాగ ప్రవేశిస్తుంది? అంతటా ఉన్నవాడు అన్నప్పుడే అన్ని దేహాల్లో ఉన్నాడు కాబట్టి వేరుగా ప్రవేశించడం ఏమిటి? అవయవాలు లేకపోతే వేడితో ప్రవేశిస్తాడు, వాడికి అవయవాలు లేవట్లో, వాడు దేంతో ప్రవేశిస్తాడు? కనుక ఆత్మ ప్రవేశించడం అనేటువంటిది దోషభూయిష్టం. అసలు ఈ పదమే కరెక్ట్ కాదు. ప్రవిష్ట అన్నటువంటి పదం తప్పు అన్నాం. అప్రవిష్ట స్వభావోయం దిగ్దేశాద్యరభిప్లుతే కల్పితోస్య ప్రవేశస్యాత్ జలపత్రార్క బింబవతో. ఇక్కడ చాలా ఉన్నాయి. మనం సురేశ్వరాచార్యుల వారి యొక్క వార్తికల్లోకి వెళ్తే ఇక్కడ ఒక 25-30 శ్లోకాలు ఉన్నాయి, వాటిలోకి వెళ్ళొద్దు. దిగ్దేశాది అరభిప్లుతే, దిక్కు, దేశము, కాలము మొదలైనటువంటి వాటి చేత అవచ్ఛిన్నము కానీ పరుడైనటువంటి ఆత్మ. ఏమండి, దిగ్దేశ కాలాల చేతనో ఆయన వేరు చెయ్యబడ్డం, ఆయన పరుడైనటువంటి ఆత్మ. అయం ఈ అప్రవిష్ట స్వభావ, అసలు ఆత్మకి ప్రవేశించడం అనేటువంటి స్వభావం లేదు కదండి, వాడికి అటువంటి స్వభావం లేదు కదండి. అస్య, ఈ ఆత్మకు ప్రవేశము అన్నటువంటిది అయితే వాడి ప్రవేశం ఎలాగండి? జలపత్రార్క పాత్రార్క బింబవతు, అంటే నీళ్లు గిన్నెలో పోసాం, వాకెట్లో పెట్టాం, దాంట్లో సూర్యబింబం కనిపించింది, నీళ్ల గిన్నెలో సూర్యబింబం కనిపించింది. ఆ నీళ్ల గిన్నెలో సూర్యబింబం ఎలాగైతే మనకి కనిపించిందో ఈ జగత్తులో చైతన్యం అలా కనిపించింది. ఈ చైతన్యం, ఆ సూర్యుడు వచ్చి నీళ్లలో దూరాడా? లేదు. ఆ సూర్యుడు రాలేదు, ఈ నీళ్లలోకి వెళ్ళలేదు, కానీ సూర్యబింబం కనిపించింది. అలాగే ఈ జగత్తులో ఆత్మ అనేటువంటిది ప్రవేశించింది, ప్రవేశించలేదు, దాని బింబం కనిపించింది. దిక్కు, దేశము, కాలము మొదలైనటువంటి విభాగాల చేత వేరు చేయబడినటువంటి ప్రవేశించు స్వభావము లేనటువంటి ఆత్మయందు ప్రవేశించుట అనునది చెప్పబడటం నీటిలో సూర్యబింబ ప్రవేశము వలె కల్పితము. ఇది యథార్థం కాదు. జలపాత్రార్క బింబవతు, జలపాత్రలో సూర్యబింబము వలె ఇది కనిపించడమే.
యథార్థానికి ఇది కాదు. ఆత్మ దేహాల యందు ప్రతిబింబిస్తుంది కానీ అది యథార్థము కాదు. విభాగాద్యంశ వైషమ్యేపి అస్తి సామ్యం వివక్షితం ఉపాధిస్తోపలభ్యాది సామ్యం కేన నివార్యతే. ఇక్కడ మరో ప్రశ్న వేస్తున్నాం. ఏమిటండి ఆ ప్రశ్న అంటే, విభాగాది అంశ వైషమ్యే అపి, దిక్కు దేశము కాలము మొదలైనటువంటి విభాగ విషయాల్లో అవయవత్వము, అవయవాలు కలిగి ఉండడం లేకపోవడం అనేటువంటి విషయాల్లో పరమాత్మకు జగత్తుకు పోలిక లేదు. ఆ రెండింటికి పోలిక లేదు. వివక్షితం చెప్పదగినటువంటి పోలిక లేనప్పటికీ వివక్షితం చెప్పదగిన సామ్యం అస్తి, సామ్యం ఉన్నదయ్యా. ఈ రెండింటికి ఒక సామ్యం ఉన్నది. ఏమయ్యా, ఆ జగత్తుకి దిక్కున్నది, దేశం ఉన్నది, కాలం ఉన్నది, అలాగే అవయవాలు ఉన్నాయి, జగత్తుకి అన్నీ ఉన్నాయి. ఈ ఆత్మకి ఏమీ లేవు. అయినప్పటికీ రెండింటికి ఓ సామ్యం ఉన్నది. ఉపాధిస్థ శరీరం ఉపాధిస్తోపలభ్యాది సామ్యం. ఉపాధిస్థ శరీరమందు ఉపలభ్యాది సామ్యం, పొందబడటం అనేటటువంటి పోలిక కేనా దేని చేత నివార్యతే, దాన్ని నివారించగలం. దానికి ఉపాధి ఉంది, దీనికి ఉపాధి ఉంది. మనం తత్వమసి అనేటువంటి ఛాందోగ్య వాక్యాన్ని చెప్పుకునేటప్పుడు అక్కడ ఆత్మకి ఉపాధి ఏమిటి? మాయ. జీవుడికి ఉపాధి ఏమిటి? అవిద్య. అవిద్యతో కూడుకున్నటువంటి దేహాదులు జీవుడికి ఉపాధి. ఇది నశించిపోతే అది నశించిపోతే ఆత్మ ఒక్కటే. ఆత్మకి ఈ జీవుడికి తేడా ఎప్పుడు ఉండదు. రెండు ఉపాధులు నశించిపోతే ఉండదు. ఉపాధి సంబంధమైనటువంటి సామ్యం అనేటువంటిది కేన నివార్యతే, ఎవరి చేత నివారించబడుతుంది? దిక్కు దేశము కాలము అవయవములు జగత్తునకు ఉన్నాయి, పరమాత్మకు లేవు. ఈ విధంగా రెండింటిలో పోలిక లేదు. కానీ శరీరాది ఉపాధులందు ఆత్మ లభించడం అనేటువంటి సామ్యం ఎవళ్ళు కాదనలేరు కదా, కనిపిస్తున్నది కదా. ఉపాధౌ ఉపలభ్యత్వం అన్యథాత్వేన భాసనం బహుత్వ భానమిత్యేతత్ దృష్టదార్ష్టాంతయో సమః. ఏమంటే జగత్తుకి భగవంతుడి ఆ పరమాత్మకి రెండిటికి సామ్యం ఏమిటండి? ఉపాధౌ ఉపలభ్యత్వం అంటే ఉపలభ్యత్వం, శరీరమునందు అంటే శరీరాది ఉపాధుల యందు పొందబడడం. అన్యథాత్వేన భాసనం, పరమాత్మ ధర్మం కన్నా భిన్నంగా ప్రకాశించడం, ఆత్మధర్మం కన్నా భిన్నమైనటువంటి ధర్మంలో ప్రకాశించడం. అలాగే బహుత్వ భానం, అనేకంగా ప్రకాశించడం. పరమాత్మ ఒక్కటే అయినప్పటికీ అన్ని జీవుల్లోనే ప్రకాశించడం వలన ద్విపాదుల యందు చతుష్పాదుల యందు అన్నింటి యందు కూడా ప్రకాశించడం. ఇలా ఇత్యేతత్, ఈ ధర్మములు దృష్టదార్ష్టాంతయో సమ, దృష్టాంతమునందు దార్ష్టాంతమునందు సమానం. దార్ష్టాంతికం దృష్టం అంటే ఉపమేయ ఉపమానములు రెండింటి యందు సమానం. ఆత్మయందు జగత్తునందు ఈ రెండు లక్షణాలు ఉన్నాయి. యథార్థానికి ఆత్మకి ఆ లక్షణాలు లేవు. కానీ ఆత్మ ఆ లక్షణాలని ఆభాస రూపంగా ప్రకాశింపజేస్తున్నాడు. జగత్తుగా లక్షణాలు ఉన్నాయి, ఆత్మగా లక్షణాలు లేవు. కానీ ఆభాస రూపంగా అది తెలియబడుతున్నది. శరీరాది ఉపాధులందు ఆత్మ ఉన్నది అని శృతులు చెప్తున్నాయి. ధ్యాయతీవా లేలాయతీవా అని బృహదారణ్యకంలో మనకి మంత్రాలు వస్తాయి. ధ్యాయతీవా ధ్యానము చేయుచున్నది వలెను, లేలాయతీవా కదులుచూ ఉన్నది వలెను. ఆత్మ కదలదు, ఆత్మ ధ్యానం చెయ్యదు. అయినప్పటికీ ఆ లక్షణాలు ఉన్నట్టుగా ఆత్మ కనిపిస్తుంది. శరీరాదులందున్నటువంటి ఆత్మ ఉపాధులందు ఉన్నది అని శృతులు చెప్తున్నాయి. లేలాయతీవ అంటే కదులుచూ ఉన్నట్లు కనిపించడం,
జరుగుతున్నాయి అని కూడా బృహదారణ్యకంలో చెప్పారు. ఆత్మ అంతటా ఉండటం వలన దేవతిర్యం మనుష్యాది దేహాదులు యందు కనిపిస్తున్నది అని శృతులు చెప్తున్నాయి. అందువలన ఆత్మకు జగత్తుకు కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అంటే యథార్థానికి ఆత్మ ఎందే జగద్భ్రాంతి కల్పితం కనుక రజ్జువునకు సర్పలక్షణాలను ఆరోపించినట్లు ఆత్మకు జగత్తు యొక్క లక్షణాలని మనం ఆరోపణ చేస్తున్నాం. అంటే ఇక్కడ సురేశ్వరాచార్యుల వారు ఏమిటంటారంటే, యథార్థానికి మీరు ఆత్మనే జగత్తు అంటున్నారు, భ్రాంతి పడుతున్నారు. ఉన్నది ఒక ఆత్మే, జగత్తు అనేటువంటిది భ్రాంతి. జగత్తుకి ఏ లక్షణాలు మీరు చెప్తున్నారో ఆ లక్షణాలని ఆత్మ యందు మీరు ఆరోపణ చేస్తున్నారు. యథార్థానికే రజ్జుకి పాము లక్షణాలు లేనట్టుగా, కానీ పాము లక్షణాలని దానికి ఎందుకు ఊహించుకున్నట్లుగా ఆత్మకి జగత్తు యొక్క లక్షణాలు లేకపోయినప్పటికీ కూడా జగత్తు యొక్క లక్షణాలని ఊహించుకుంటున్నారు. తేజోధికం రవేర్బింబం అశక్యం ద్రష్టుమంజసా తథాపి జలమధ్యే తద్బింబం సమ్యగవేక్ష్యతే. ఏమండి, మీరు ఆత్మ అన్నారు, ఆత్మను స్పష్టంగా చూడడం చెప్పండి, కానీ ఎక్కడో జలపాత్రార్క బింబవతని నీళ్లు పోసినటువంటి పాత్రలో సూర్యబింబం చూశాం, దానిలాగా చైతన్యం శరీరంలో ఉన్నది అంటే అది కుదురుతుందా అండి అని అంటే, అధికం తేజ మిక్కిలి తేజస్సు కలిగినటువంటి రవేర్బింబం సూర్యబింబం అంజసా ద్రష్టం నేరుగా చూడడానికి అశక్యం, సాధ్యం కాదు. ఏమండి, సూర్యబింబాన్ని అలాగనే డైరెక్ట్గా చూస్తానండి, సూర్యుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడొస్తానండి, అసలు కాలిపోతాం. ఆ సూర్యమండలం మీద వైపు వెళ్తే కాలిపోతాం. ఏమండి, ఎన్ని ర్యాకెట్లైనా చంద్రమండలం మీద పంపిస్తాం, కానీ సూర్యమండలం మీద ర్యాకెట్ పంపించాలంటే ఆ ర్యాకెట్ వెళ్తుందో కాలుతుందో తెలియదు, అది సాధ్యం కాదు. తథాపి ఆ విధంగానే సూర్యుని చూచుటకు వీలు కానప్పటికీ జల మధ్యే, నీళ్ల మధ్య ఎందు తద్బింబం, ఆ సూర్యబింబం అంటే బింబస్వరూపం సమ్యక్ బాగుగా అవేక్షతే చూడబడుతున్నారు. అంటే ఆ సూర్యుడిని చూడడం మన వల్ల కావటం లేదు, కానీ ఆ సూర్యుని యొక్క బింబాన్ని నీళ్లలో చూడటానికి మాత్రం మనకి వీలవుతున్నది. సూర్యబింబం చాలా తేజస్సు కలిగినటువంటిది, నేరుగా చూడడానికి వీలు కానటువంటిది. అదే బింబాన్ని నీళ్లలో బాగుగా చూడవచ్చు. అంటే పరమాత్మ నేరుగా దర్శించడానికి సాధ్యం కాదు. నేను పరమాత్మని చూశానండి అని అంటే పరమాత్మ నేరుగా చూడడం కాదు, ఉపాధి యందు చూడడానికి వీలవుతుంది. అందుకోసమే సాధారణంగా భక్తి విషయాల్లో వర్ణనలు చేసినటువంటి వాళ్ళందరూ కూడా పరమాత్మకి స్వరూప వర్ణనం చేస్తారు. పరమాత్మకి స్వరూప వర్ణనం ఏమిటండి? పరమాత్మకి కాళ్ళు ఏమిటి, చేతులు ఏమిటి, ముక్కేమిటి, నోరేమిటి, అవేవి ఉండవు కదండి. తన భయం చేయు పదంబు పేర్కొన్నాడు. అనాథ స్త్రీజనాలాపముల్ వినెను, మృత్యులు మృత్యులించరో కలుల్ వేద ప్రపంచంబులన్ అని సిరికింజప్పడు శంఖచక్రయుగముంచేదో సంధింపడు. ఇలా స్వరూప వర్ణనం పరమాత్మ కుదురుతుందా అంటే పరమాత్మని స్వరూపంలోనే చూడడానికి వీలవుతుందిరా, నేరుగా పరమాత్మను చూడడం కష్టంరా. సూర్యబింబాన్ని చూడడం ఎలాగైతే కష్టమో నేరుగా పరమాత్మని చూడడం కష్టం, ఉపాధిలోనే చూడొచ్చును అంటున్నారు. స్వయం ప్రకాశ ఆత్మ ఏవన్నోపలభ్యో అనుపాధిక జడదేహాద్యుపాధౌతు విస్పష్టముపలభ్యతే. ఏమండి, స్వయం ప్రకాశం ఆత్మ అంటే ఏవం అంటే ఈ విధముగా, సూర్యబింబము నేరుగా చూడడం ఎలా అసాధ్యమో ఆ విధంగా స్వయం ప్రకాశ ఆత్మ, స్వయంగా ప్రకాశించేటువంటి ఆత్మ, తనంతట తానుగా ప్రకాశించే ఆత్మ, అనుపాధిక ఉపాధి లేకుండా, నోపలభ్యతే పొందడానికి సాధ్యం కావటం లేదయ్యా. మరి ఎక్కడ చూడమంటావయ్యా? జడదేహాది ఉపాధవుతూ, జడములైనటువంటి శరీరాది ఉపాధుల యందు విస్పష్టం ఉపలభ్యతే, చాలా స్పష్టంగా పొందబడుతున్నదయ్యా. అక్కడ నేరుగా చూడడం కష్టంగా ఉన్నది, కానీ జడమైనటువంటి దేహాల యందు ఆత్మ సులభంగా పొందడానికి వీలవుతున్నదయ్యా.
ఆత్మ స్వయం ప్రకాశం, దాన్ని దర్శించడానికి వీలు కాదు. అద్రష్ట, అమంత, శ్రోత అంటాం. అది చూడబడదు, అది ఆలోచించబడదు, అది వినబడదు. ఆత్మని గురించి మనకేం తెలియదు. ఆత్మ మరో దానిచే దర్శించబడదు. శృతుల ప్రకారం ఆత్మే ద్రష్ట. ఆత్మ ఆత్మ చేతనే చూడబడు, ఆత్మే చూస్తుంది, ఆత్మే వింటుంది, ఆత్మే మననం చేస్తుంది. కాబట్టి ఆత్మే శ్రోత, ఆత్మే మంత, ఆత్మే విజ్ఞాత. అందువలన ఇంద్రియాలతో నేరుగా ఆత్మని చూడడం సాధ్యం కాదు, వినలేం, తెలియలేం. మరి జడాలైనటువంటి దేహాల యందు ఆత్మ చైతన్యం ఉంటేనే ఆ దేహాలు పనిచేస్తాయి. జడములైనటువంటి దేహాల్లో ఆత్మ చైతన్యం ఉంటేనే అవి పనిచేస్తాయి. కనుక జడదేహాదులు ఉపాధిగా కలిగినటువంటి ఆత్మని మనం సులభంగా తెలుసుకోవచ్చును అన్నారు. జీవత్వ భ్రాంతిరేవైషా ప్రత్యగ్బోధోపయోగత జలపత్రార్క సామ్యేన ప్రవేశ కల్ప్యతే. అయితే ఏమంటే ఆత్మ శరీరాల్లో ఉన్నదని అంటారా? ఆత్మ శరీరాల్లో అయితే ఉన్నట్టుగేనా అని మళ్ళీ ప్రశ్న వేస్తాం. అబ్బాయి అలా కాదయ్యా, మేము దాన్ని అలా చూడమన్నాం కానీ అలా కాదయ్యా. మరి ఎలాగండి? యాషా ఈ జీవత్వ భ్రాంతి, జీవుడు అనేటువంటి భ్రాంతి ఏవం ఈ విధముగా ఉన్నది, ఈ విధంగా ఉన్నదయ్యా. ప్రత్యగ్బోధోపయోగత, లోపల ఉన్నటువంటి ఆత్మని తెలియజేయడానికి ఉపయోగపడుతున్నదయ్యా. జీవుడు అన్నాం, ఆ జీవుల్లో ఉన్నటువంటి అహంకారం పోతే, ప్రాణ లక్షణాలు పోతే వాడే పరమాత్మయ్యా అని ఆ తర్వాత నీకు తెలుస్తుందయ్యా అన్నాం. అంటే ఆ ప్రత్యగ్బోధోపయోగత, లోపల ఉన్న వాడిని తెలుసుకుందికి ఇది ఉపయోగపడుతుందయ్యా. జలపాత్రార్క సామ్యేన, నీటి గిన్నెలో సూర్యబింబ దర్శనం అనే ఉపమానంతో యహ అంటే కర్మఫలాశ్రితమైనటువంటి అవిద్యామయమైనటువంటి దేహమునందు, ఇహ అన్నటువంటి పదానికి కర్మఫలాల చేత కలిగినటువంటి అవిద్యామయమైనటువంటి శరీరం, ప్రవేశ ఆత్మ ప్రవేశించుట కల్ప్యతే కల్పించబడుతున్నదయ్యా. ఇది యథార్థం కాదు, ఇది కల్పించబడుతున్నది. అసలు అవ్యాకృతము అయథార్థము, వ్యాకృతము అయథార్థము, జగత్తు అయథార్థము, దాని యందు ప్రవేశము అయథార్థం. అంటే ఈ జ్ఞానం మనకు కలిగితే మనం మూల ప్రకృతి వలన, అవిద్య వలన పుట్టినటువంటి వాళ్ళం కాబట్టి మన మూల ప్రకృతి అయినటువంటి అవిద్య నశిస్తే మనం పరబ్రహ్మ, నేనే పరబ్రహ్మము అని తెలుస్తుంది. నేనే పరబ్రహ్మం అని తెలియాలంటే ఎలాగా? ఆ స్థితి నీకు రావాలంటే ఎలా వస్తుంది అంటే, ఈ సహా అనేటువంటిది అవ్యాకృతము, యాష అనేటువంటి వ్యాకృతము, యహ అనేటువంటి దేహము, ప్రవిష్ట అనేటువంటి ప్రవేశము, నాలుగు కూడా భ్రాంతులే, యథార్థములు కావు అని నీకు తెలియాలి. అప్పుడు నువ్వు లోపల ఉన్నటువంటి ఆత్మే నేను అని నువ్వు తెలుసుకుంటావు. ఆత్మే నువ్వు అని నీకు తెలియాలంటే ఇవి భ్రాంతులు అని తెలియాలి. కదలడం భ్రాంతి, బొసగొట్టడం భ్రాంతి అని తెలిస్తే అది తాడు అని తెలుస్తుంది. అది నిజంగానే బొసగొడుతున్నదయ్యా, అది నిజంగానే పడగెత్తుతున్నదయ్యా, అది నిజంగానే కదులుతున్నదయ్యా అంటే నువ్వు జగత్తులో ఉన్నావు. అదంతా భ్రాంతి అని తెలిస్తే అది తాడు అని నీకు తెలుస్తుంది. ఆ లక్షణాలన్నింటినీ ఆరోపించుకో, వాటిని చూసి గజగజ గజగజ వణికిపోతూ ఉంటే అది ఆ విద్య అని తెలుస్తుంది. ఇది కల్పన మాత్రమే, ఈ ప్రవేశం అనేది కల్పన మాత్రమే. ఈ జీవత్వ భ్రాంతి జడాలైనటువంటి దేహాల యందు ఆత్మత్వము తెలియటానికి ఉపయోగపడుతుంది, లోపల ఉన్న ఆత్మను తెలుసుకుందుకు ఉపయోగపడుతుంది. నీటిలో ఉన్నటువంటి సూర్యబింబంలాగా ఈ దేహాల్లో ఉన్నటువంటి ఆత్మ ప్రవేశం కల్పన మాత్రము.
యథా సృష్ట్యాదయ క్లుప్తాః ప్రవేశోపి తథేక్ష్యతాం యుక్త్యా నైవ ఉపపద్యంతే సృష్ట్యాద్యాః కల్పితాస్తతః. యథా ఏ విధముగా సృష్ట్యాదయః సృజించుట మొదలైనటువంటివి కల్ప్తాః కల్పితములో తథా అదే విధముగా ప్రవేశోపి వాటి యందు పరమాత్మ ప్రవేశించుట కూడా ఈక్ష్యతాం చూడవలెను. ఏమండి, సహా ఏషః ఇహ ప్రవిష్టః అనేటువంటి 4 పదాల్లో ఉన్నటువంటిది అంతా భ్రాంతినయ్యా, అంతా కల్పనేనయ్యా. అవ్యాకృతము మాయ వలన కల్పితము, వ్యాకృతము మాయ వలన కల్పితము, జగత్తు మాయ వలన కల్పితము, దాంట్లో ఉన్నటువంటి ప్రవేశము మాయ వలన కల్పితము. ఇవన్నీ కల్పితాలు. యుక్త్యా యుక్తుల చేత నయేవ ఉపపద్యంతే. సృష్టి ప్రవేశం చెప్పడం కుదరదయ్యా. సృష్టి ప్రవేశాన్ని ఇదిగో పరమాత్మ ప్రవేశించాడు, బుర్రలోంచి ప్రవేశించాడు, దీంట్లోంచి ప్రవేశించాడు, దాంట్లోంచి ప్రవేశించాడు, అలా చెప్పడానికి కుదరదయ్యా. ఎందుకు కుదరదయ్యా అంటే అసలు ప్రవేశమే లేదు కదయ్యా. తతః కాబట్టి సృష్ట్యాద్యాః సృష్టించుట ప్రవేశించుట మొదలైనటువంటివి కల్పితాః కల్పితములే. అవన్నీ కల్పితాలే, వాటిలో ఏది యథార్థం కాదు. సృష్టి విషయం కల్పన, ప్రవేశ విషయం కల్పన, వీటికి ఏ ఉపపత్తులు ఉండవు, వీటికి ఏ ఉపపత్తులు లేవు. సృష్టి చేయటం, దాంట్లో పరమాత్మ ప్రవేశించడం కల్పన మాత్రాలే, అవి కల్పితాలు మాత్రమే. సృష్టి అనేటువంటిది క్రియాత్మకమా క్రియాశూన్యమా? క్రియాత్మకం అంటే అనవస్థ, అంటే సృష్టి అనేటువంటిది ఏర్పడ్డాది అన్నాం అనుకోండి, దానికి ముందు ఏమిటి ఏర్పడ్డాది, దానికి ముందు ఏమిటి ఏర్పడ్డాది, దానికి ముందు ఏమిటి ఏర్పడ్డాది అనేటువంటి అనవస్థా దోషం వస్తుంది. క్రియాత్మకము అంటే అనవస్థా దోషం వస్తుంది. క్రియాశూన్యం అన్నాం అనుకోండి, కనిపిస్తూ ఉంటే క్రియాశూన్యం ఏమిటండి? మాకు కనిపిస్తున్నది కదండి సృష్టి, దాన్ని క్రియాశూన్యం ఎలాగంటారు? పోనీ క్రియతో కూడుకున్నదంటే అనవస్థా దోషం వస్తున్నది కదా. సృష్టి విషయంలో హేతు నిర్ధారణ కుదరదు. సృష్టి ప్రవేశ విషయాల యందు, ప్రవేశ విషయంలో వాటి యందు ఏదో ఒక హేతువుని చెప్పడం అనవస్థా దోషానికి గురి చేస్తుంది. కాబట్టి జగత్తు, సృష్టి, దాని యందు ఆత్మ ప్రవేశము తన యొక్క అజ్ఞాన కల్పితాలు. అంటే మన యొక్క అజ్ఞానం వలన మనం జగత్తు అనేటువంటి దాన్ని భావిస్తున్నాం, ఆ జగత్తు సృజించబడ్డాది అనుకుంటున్నాం, దాంట్లో ఆత్మ ప్రవేశించింది అనుకుంటున్నాం. ఇదంతా మన అజ్ఞానము చేత కల్పితమైనటువంటిదే. యుక్త్యానైవ ఉపపద్యంతే జగత్ సృష్టాదయో యతః ప్రత్యగజ్ఞాన మాత్రోక్త్యా జగత్ సృష్ట్వాదయో తతః. ఏమండి, యుక్త్యానైవ ఉపపద్యంతే జగత్ సృష్ట్యాదయో యతః. ఎందువలన జగత్తు సృష్టింపబడుట మొదలైనటువంటివి యుక్తి చేతను కుదరవు కాబట్టి ప్రత్యేక జ్ఞాన మాత్రోక్త్యా, ఇది లోపల అజ్ఞానాన్ని ప్రకాశింపజేసేటువంటిది మాత్రమే. జగత్ సృష్టి అనేటువంటిది, జగత్తు సృజించబడుట, దానికి ఎందు పరమాత్మ ప్రవేశించుట, ఇదంతా కూడా అజ్ఞాన విషయము మాత్రమే, అవిద్యా విషయం మాత్రమే అని చెప్పారు. రేపు మనం 27 దగ్గర నుంచి చెప్పుకుందాం. 127 దగ్గర నుంచి స్వస్తి. గురువుగారు నమస్కారం. శుభం శుభం. నమస్కారం గురువుగారు. శుభం శుభం అండి, శుభం. బాగా జరిగింది అంతా. చూడండి అమ్మా మీరు. చూస్తున్నాను గురుగారు. అనేక ధన్యవాదములు గురుగారు, చాలా బాగా అర్థమైంది. మీ అనుమతి తోటి నేను శాంతి మంత్రం చదువుతాను గురుగారు. అలాగే. ఓం పూర్ణమద